పెండింగ్లో ఉన్న పీఎఫ్ ఎస్ఐ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఈ రోజు కడప నగర కార్పొరేషన్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నిరసన చేపట్టారు. గడిచిన 5 ఏళ్లలో చనిపోయిన కార్మికులకు పీఎఫ్ ఇవ్వకుండా చాలా ఇబ్బందికి గురి చేశారని, కడప నగరంలోని మున్సిపల్ కార్మికులకు పీఎఫ్ సమస్య చాలా తీవ్రంగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించకుండా ఎన్నిసార్లు చెప్పినా అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని, ఇప్పుడున్న కమిషనర్ స్పందించాలని, లేని ఎడల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కడప కార్పొరేషన్ ఆఫీస్ వద్ద మున్సిపల్ కార్మికుల సమస్యలపైన ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు మున్సిపల్ కార్మికులు ఆఫ్కోర్స్లో పనిచేస్తున్న కార్మికులకి 5 సంవత్సరాల నుండి పీఎఫ్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. వాటిని ఖండిస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాదాపు 5 సంవత్సరాల నుంచి చనిపోయిన కార్మికులకి పీఎఫ్ అనేది రాకుండా, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకి డబ్బులు ఇవ్వకుండా పీఎఫ్ అనేది చాలా తీవ్రంగా ఉంది. కడప నగరంలో మున్సిపల్ కార్మికులకి అందరూ కానీ వీటిని ఎన్నిసార్లు 5 సంవత్సరాల నుంచి చెప్తున్నా కానీ వాటిని సరిచేయండి అని చెప్తే సరిచేయకుండా అధికారుల నిర్లక్ష్యం వైఖరి ఎక్కువగా ఉన్నది. కడప నగరంలో అన్ని చోట్ల బాగుంది, కడప నగరంలోనే పీఎఫ్ అనేది తీవ్రంగా ఉంది. వాటిని ఖండిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు ఆలోచన చేయాలి. ఎంహెచ్ఓ గారు కానీ లేదంటే కమిషనర్ గారు కానీ పీఎఫ్ సమస్య వచ్చి చెప్పినప్పుడంతా కానీ లెటర్ ఇచ్చినప్పుడంతా కానీ అయిపోతుంది, మీ సమస్య ఒకరు అధికారులు వేస్తాం, వాళ్ళు పరిష్కరిస్తారు, కార్మికులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి 5 సంవత్సరాలుగా తప్పించుకుంటూనే ఉన్నారు. ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు కానీ చేయకపోతే రానున్న కాలంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం పోయేదానికి మేము అందరం సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తున్నాం. మరోవైపు కోవిడ్-19లో పనిచేస్తున్న కార్మికులకి ఈరోజు పెండింగ్ వేతనం ఉంది, అవి కానీ తక్షణమే ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని మేము చెప్తున్నాం. కానీ ఇంతవరకు అధికారులు పట్టించుకోలేదు. చేస్తాం పెడతాం అంటూ ఉంటారు కానీ మాటలకే పరిమితం అవుతుంటారు తప్ప చేతలతో పని చేయటం లేదు. కాబట్టి వీటిని కానీ తక్షణమే ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి పెండింగ్ ఉండే వేతనాలు తక్షణమే ఇవ్వాలి. వీటన్నిటిపైనా కానీ మా సమస్యలు కానీ పరిష్కారం కాకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం సిద్ధంగా అవుతామని సిఐటిగా హెచ్చరిస్తున్నాం.